హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయింది కదా మనం వీడియో చేయక, ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉన్నానండి, కొంచెం వర్క్లు ఎక్కువ ఉన్నాయి, అందుకని వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఈరోజు వచ్చేసి నేను అమెజాన్ నుంచి పార్సల్ తెప్పించాను అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, అంటే ఇంట్లో లేడీస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. నేను కూడా చాలా రోజులే ఫ్రెండ్స్ వీడియో తీయక 111 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు సారీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని వీడియోస్ తీకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేద్దామండి. ఇక్కడ చాలా వెయిట్ ఉందండి, ఇది చూద్దాము. ఈజీగా 2 kgs ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇది ఎక్కువే ఉంటుంది, 2 kgs ఏమి ఎక్కువే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేద్దామండి. దీన్ని వంచకూడదు అన్నారు, లిక్విడ్ కింద పడుతుంది అన్నారు వాళ్ళు, పార్సల్ వాళ్ళు. అమెజాన్ నుంచి అయితే తెప్పించాను నేను. చాలా ప్రోడక్ట్స్ చూస్తాను, నాకు ఎందుకు ఇది వచ్చింది, ఎందుకంటే ఇది ఫ్లేవర్ కూడా ఉందన్నారు. అది ఏంటి అనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఏంటిది, ఏది ఫ్లేవరు, చాలా బాగుంది అంటున్నారు కదా. ఉల్టా అయింది, చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 2 లీటర్స్ ఎంతదో ఫ్రెండ్స్, ఇది 5 లీటర్స్ డిఫరెన్స్ చూడండి మీరు. ఏంటి ఇది అనుకుంటున్నారా, మనం డిటర్జెంట్ లిక్విడ్ అండి. వాషింగ్ మిషన్కి వచ్చేసి డిటర్జెంట్ లిక్విడ్. మనం రిన్ను, సర్ఫెక్సలు ఫ్రెండ్స్, అది కొంచెం కాస్ట్లీ కదా, అందుకని చెప్పేసి 5 లీటర్స్ క్యాన్ అయితే అమెజాన్లో తెప్పించా. చాలా వెయిట్ ఉంది, ఇది 5 లీటర్స్ అనమాట. చూడండి, ఇది వచ్చేసి ప్రోడక్ట్ ప్లాస్టిక్ బాగాలేదన్నమాట, చీప్ ప్లాస్టిక్ వాడారు వీళ్ళు. మన ప్లాస్టిక్తో పని లేదండి, లోపల లిక్విడ్ మనకు మంచిగా ఉంటే బాగుంటుంది, బాగా పని చేయాలి, మనకి బాగా యూజ్ కావాలి. 5 లీటర్స్ వచ్చేసి నాకు ఇది 399 రూపీస్ పడిందండి, అంటే 400 రూపీస్ అనమాట. అరౌండ్ వచ్చేసి 400 రూపీస్ పడింది. లిక్విడ్ అయితే బాగుందని చెప్పేసి అమెజాన్లో రివ్యూస్ చూసానండి, చాలా బాగుంది. ఇందులో వచ్చేసి 3 ఫ్లేవర్స్ వస్తాయి. రోజ్ ఒకటి వస్తుంది, లావెండర్ ఒకటి, ఇంకోటి ఉందండి. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్నా చెక్ చేయండి అక్కడి నుంచి. నేనైతే ఇంకా యూజ్ చేయలేదు కదా, ఇది యూజ్ చేయాలి. ఫస్ట్ అయితే తెప్పించాను, మీకు చూపిద్దామని చెప్పేసి చూస్తున్నాను. మిగతా కూడా చాలా ఉన్నాయండి, కాకపోతే ఫ్లేవర్స్ బాగాలేవు అంటున్నారు. ఇదైతే స్మెల్ కూడా బాగా వస్తుంది. మిగతావి కూడా బాగున్నాయి, కాకపోతే ఇది స్మెల్. నెక్స్ట్ వచ్చేసి మనం కంఫర్ట్ వాడాలా అని చెప్పేసి అనుకుంది. దీనికైతే అవసరం లేదన్నారు. స్మెల్ కూడా బాగుంది. ఇది డిటర్జెంట్ ప్లస్ స్మెల్ కూడా బాగుంటుంది, క్లాత్స్కి లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నారు. అందుకని చెప్పేసి ఇది చూద్దామని చెప్పేసి తెప్పించాను. ఎలా ఉందనేది యూజ్ చేస్తే తెలుస్తుంది. నేనైతే ఇంకా యూజ్ చేయలేదు కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మేము ముందరే. ఇంకా నెక్స్ట్ యూజ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తా అండి, క్లాత్స్ బాగా క్లీన్ అయ్యాయా లేదా, స్మెల్ అనేది ఉంటుందా లేదా. అయితే మనకి చాలా టైట్గా ఇచ్చాయండి మూత, ఎక్కడ లీక్ కాకుండా మనకి కింద పోకుండా, ఎందుకంటే మన ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఇచ్చారనమాట. చూడండి, లిక్విడ్ వచ్చేసి మీకు సరిగ్గా కనపడడం లేదు, 5 లీటర్స్ ఉన్నారండి. ఇది వాసన చేసి చెప్తాను. స్మెల్ అయితే చాలా బాగుందండి, మంచి లావెండర్ కదా, లావెండర్ వచ్చేసి లావెండర్ స్మెల్లే ఉందన్నమాట. మన క్లాత్స్ వాడినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, వాషింగ్ మిషన్లో వాడడానికి యూజ్ అవుతుంది, కానీ మామూలు కూడా మనం వాడచ్చు అనమాట. దీన్ని వాషింగ్ మిషన్లో అవసరం లేదండి, మామూలు నానబెట్టుకొని మనం వాడడానికి కూడా బాగుంటుంది. చూడండి, స్మెల్ అయితే చాలా బాగుంది. మీరు నెక్స్ట్ బట్టలు ఉతికినప్పుడు ఎలా ఉంది స్మెల్ అనేది దానికి పట్టుకుంటుందా లేదా, క్లాత్స్ నీట్గా క్లీన్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి ఇంకో వీడియో చేస్తాను అండి. ఫస్ట్ వచ్చేసి దీని వీడియో చూద్దాం మనము. ఇప్పుడు వచ్చేసి చూడండి, ల్యాండెడ్ డిటర్జెంట్ అనమాట. ఇక చూడండి, ఇక్కడ లాంగ్ లాస్టింగ్ అనమాట, అంటే ఎక్కువసేపు ఫ్లేవర్ అనేది ఎక్కువ మనం కంఫర్ట్ వేస్తే ఎలా ఉంటుందో మనకి క్లాత్ బట్టలకి అలా ఉంటుందన్నమాట. కంఫర్ట్ అవసరం లేదు అని చెప్పడానికే ఈ ప్రెస్ సెంటర్ అనమాట. అంటే స్మెల్ అనేది బాగుంటుంది, ఓడర్ అంటే మన క్లాత్లో ఎక్కువ స్మెల్ వస్తుంటాయి కదా, అవి కూడా రిమూవ్ చేస్తుందండి. స్టేన్స్ అవుట్ అంటే మరకలు అనేవి వెళ్ళిపోతాయని. ఇది వచ్చేసి లావెండర్ స్మెల్ చాలా అంటే చాలా బాగుంది. సంథింగ్ ఏదో సెంట్ ఉంది ఫ్రెండ్స్, లావెండర్, ఇది మంచి వాసన ఉంది, చాలా బాగుంది. దీని కంపెనీ చెప్పలేదు కదా మీకు, వచ్చేసి K2 స్క్వేర్ అనమాట. K2 స్క్వేర్ ఇక్కడ ఉంది కదా, K2 స్క్వేర్ కంపెనీ. చాలా రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయండి, నాకైతే బాగా నచ్చినాయి. ఇంకా వాష్ చేస్తే తెలుస్తుంది క్లాత్స్ అనేవి బాగున్నాయి లేదని. వాషింగ్ మిషన్ కాదని మామూలు వాళ్ళు కూడా ఇవి వాడుకోవచ్చు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఎలా డైరెక్షన్ ఫర్ యూజ్ ఉంది, ఎలా వాడాలి అనేది, మిషన్ వాష్ ఎలా, హ్యాండ్ వాష్ ఎలా అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4.4 నుంచి 7 kgs అయితే ఎంత లిక్విడ్ యాడ్ చేయాలి ఇక్కడ చూడండి. జూమ్ చేయండి, జూమ్లో చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ 30 ml అంటే 4 to 7 kgs వచ్చేసి 30 ml.
8 kgs అంటే 45 ml. మనము హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే చూడండి బకెట్కి వచ్చేసి 30 ml యాడ్ చేసుకోవాలా. మనం ఎలాంటి సోపు ఏం అవసరం లేదు. ఇదే నురుగా వస్తుందండి, ఇదే కంఫర్ట్ కూడా అవసరం లేదు, ఇదే స్మెల్ కూడా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకి 1399 ఉంది, అంటే 1400 ఉందన్నమాట. కానీ మనకి 399 రూపీస్కే వచ్చింది. మనకి అమెజాన్లో అయితే 399 ఉందండి, 399కి వచ్చింది మనకి, అంటే 400 అనమాట. సో ఇదండి లిక్విడ్ రివ్యూ వచ్చేసి. నెక్స్ట్ వాడిన తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, ఎలా యూజ్ అవుతుంది, మరకలు అనేవి పోతున్నాయి ఎలా అని చెప్పేసి ఇంకో వీడియో చేస్తానండి నేను. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత అలానే నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. నావి పాత కుకింగ్ వీడియోస్ కంపల్సరీ మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే మంచి మంచి వంటలు అనేవి అందులో అప్లోడ్ చేశాను. ఏమంటే కొద్దిగా టైం లేక ఈ మధ్య నేను అప్లోడ్ చేయడం లేదండి వీడియోస్ అనేది. సో ఇంకా ఏమంటే మా బాబు ఛానల్ రక్షిత్ వ్లాగ్స్ అనే వీడియో అనే ఛానల్ కూడా కింద లింక్ ఇస్తానండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే తను మంచి మంచి వీడియోస్ చేస్తుంటాడు, వ్లాగ్స్ అండ్ వీడియోస్ చేస్తుంటాడండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుట అంతవరకు సెలవండి. నమస్తే.